మురళి గారు తిరుపతిలో మనం కలిసి షిరిడి సాయి మీద కొంత కార్యక్రమాలు చేసాం. ఆ సమస్యకి ఈ సమస్యకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు లక్ష్మణ్ గారితో మాట్లాడుతూ అంటున్నాను, వ్యాపారస్తులు తెలివిగా వ్యాపారాలు చేస్తారు, కానీ ఇది మూర్ఖపు వ్యాపారం. మీరు అవినీతి చేస్తున్నా కూడా ఒక 50-60% అవినీతి, ఓ 40% అందరికీ పంచుతున్నట్లు చూపిస్తూ, తెరచాటుగా గుట్టు చప్పుడు కాకుండా లంచాలు ఇస్తూ వ్యాపారం చేసుకోవడం తెలివైన వ్యాపారం. అది బరితెగింపు వ్యాపారం. 90% వ్యాపారం లాక్కోవటం. ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 60% ఎగుమతి చేసుకునే వాళ్ళకి పెద్ద కంపెనీలకు ఇచ్చిన, 40% స్థానికులకి ఇవ్వాలన్నారు. ఆ క్రమంలో వచ్చే ఈ 140 నుంచి 170 కంపెనీలు. సరే, వీళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు, గుట్టు చప్పుడు కాకుండా అందరు సంపాదించుకుంటున్నారు. ఇది బరితెగింపు మొత్తం కావాలి. ఇప్పుడు మాకు షిరిడి సాయి కూడా అంతే, 95% మాకే కావాలంటారు. ఇప్పుడు మీకు ఇక్కడ వెరైటీస్లో కూడా జరుగుతుంది అదే. ఇక పెద్దలందరూ ఈ సమస్య గురించి మాట్లాడారు. నేను కొంత ఫ్యాక్ట్స్ ఐ ట్రై టు ప్రజెంట్. ఇది తెర వెనక ఎట్లా జరుగుతుంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వెరైటీస్ గనులు మన దగ్గర మంగంపేటలో ఉన్నాయి. మామూలుగా మనకు మైన్స్ అంటే స్టీల్ మైన్స్ చూస్తాం, బొగ్గు గనులు చూస్తాం, భారీగా ఉంటాయి, 1000 ఎకరాల్లో. ఇది కేవలం 1000 ఎకరాలే. ఇట్స్ చాలా చిన్న స్థలంలో కనుక్కోవటం జరిగింది. దాంట్లో అసలు గని ఉంది దాదాపు 500-550 ఎకరాల్లోనే. ఇది ఆ ఒక్క 1000 ఎకరాల్లో ఉంది. మొత్తం ప్రపంచంలో 28% గని. ఒక్క మంగంపేట కాంట్రిబ్యూషన్ బ్యారైటీస్కి 28%, మొత్తం ప్రపంచ సప్లైలో 28% ఒక్క ఆ గనిలోనే ఉంది. 95% భారతదేశంలో మొత్తం గనిలో 90% అదొకటే. సో ఇట్ ఈజ్ ఎ రేర్ మినరల్. దాన్ని రకరకాలుగా దుర్వినియోగం చేశారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇంతకుముందు వారు అన్నారు, ఒక ప్రభుత్వం వెళ్ళింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది, తేడా లేదని. వైసీపీ పోయింది, వైసీపీ వచ్చింది. అది జరిగిన విషయం. ఏ విధంగా అంటే, ఈ ఎంప్రద అనే కంపెనీ మనం మాట్లాడాము. అది 2020లో, నేను క్యాపిటలిస్ట్ అండి. ఇక్కడ అందరు మీరంతా పెద్దలు, మేధావులు, లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్ళు. నాది విరుద్ధమైన భావజాలం. అండ్ ఐఎమ్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు పుష్ మై ఐడియాలజీ టు ద సొసైటీ. సో నేను ప్రైవేట్ సంస్థలకు వ్యతిరేకం కాదు, కానీ ప్రైవేట్ సంస్థ అనేది మార్కెట్ వ్యవస్థలో పోటీ పడుతూ ప్రభుత్వ సహాయం లేకుండా ప్రజల అవసరాలు తీరుస్తూ లాభాలు గడిస్తే అది క్యాపిటలిజం అవుతుంది. భారతదేశంలో అది మనకు ఎక్కడెత్తికినా కనిపించదు. కాబట్టి వింత విషయం ఏంటంటే, నేను షిరిడి సాయి మీద పోరాటం చేసిన, పోలవరం మీద చేసిన, ఇంకొక సమస్య మీద చేసిన, లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళం అందరం కలిసి పోరాటం చేస్తున్నాం. విషయం ఏంటంటే, భారతదేశానికి వాళ్ళ క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, మొత్తం దోపిడీ రాజ్యం నడుస్తుంది. ఎంప్రద అనే కంపెనీ 2020లో 154 కోట్ల టర్నోవర్ ఉంటే, కోవిడ్ వచ్చినప్పుడు 24 కోట్ల టర్నోవర్కి పడిపోయింది. అప్పుడు అన్ని వ్యాపారాలు ఎట్లా మూతపడ్డాయి మీకు తెలిసిందే. పెట్రోల్ ధర విపరీతంగా పడిపోయింది. అయినప్పుడు మోడీ గారు 7 సార్లు ట్యాక్సులు పెంచారు పెట్రోల్ మీద, అది వేరే విషయం. ఆ సమయంలో 2022లో 437 కోట్లు, 2023కి వచ్చేసరికి 915, దాదాపు 1000 కోట్లకు పెరిగింది. ఇది మనకు వైసీపీ హయాంలో జరిగింది. దీని ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇద్దరు, ఆకిపాటి విక్రమరెడ్డి గారు, ఆకిపాటి ప్రసాద్ రెడ్డి గారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాంతోపాటు మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి సంబంధం, మురళి గారిని అడిగాను, బంధుత్వం ఉందంటే అందరూ ఇంటి పేర్లు కూడా అవే ఉన్నాయంటే నాకు తెలిసి మరి మనకేం కనిపించలేదు, కానీ అభియోగాలు అయితే ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారని. మనకు ఇది వైసీపీ హయాంలో జరిగింది. సో వైసీపీ పోయింది. వైసీపీ 2.0 ఎట్లా వచ్చిందో మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇందాక మంత్రి గారి ఉపన్యాసం మీరు వీడియోలు చూపించారు. చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. 20,000 కోట్ల రూపాయల మైనింగ్లో అవినీతి జరిగిందని. అయితే 20,000 కోట్లు వెరైటీస్ గనుల్లో కాదు, 20,000 కోట్లు రాష్ట్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల మైన్లలో, ఇసుక మైనింగ్లో అన్నీ కలిపి ఆయన చెప్పింది. ఒక కేవలం వెరైటీస్లో 20,000 కాదు, అంత పెద్ద ఆదాయం వచ్చే గని కాదు ఇది. అయితే 20,000 కోట్ల అవినీతిలో వాళ్ళు మాట్లాడింది వెరైటీస్ ఈజ్ ఆల్సో ఒక ముఖ్యమైన అంశం. ఇక ఈ వైసీపీ 2.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 26, 2024లో
తారీఖున ఒక టెండర్ విడుదల చేస్తూ 60 లక్షల మెట్రిక్ టన్నులు సిడిడబ్ల్యూ గ్రేడు, అంటే ఏ బి దాని తర్వాత సిడిడబ్ల్యూ అనేది అతి తక్కువ గ్రేడు, కానీ వాల్యూమ్ పరంగా వచ్చే మినరల్లో సిడిడబ్ల్యూ అత్యధికంగా వస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది, ఎప్పుడైనా లోయెస్ట్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కండిషన్లు పెట్టారు. 36 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, 10 లక్షల మెట్రిక్ టన్నులు కొన్న అనుభవం ఉండాలి అని పెడితే అక్కడ స్థానికంగా ఉన్న చిన్న పల్వరైజింగ్ మిల్ వాళ్ళందరూ గగ్గోలు పెట్టి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు వాదన జరుగుతుంటే సరిగ్గా జనవరి 23 ఏమంటే డిసెంబర్ 26 2024 టెండరు, జనవరి 23 2025కి అడ్వకేట్ జనరల్ గారు కోర్టుకు వచ్చి మేము ఈ టెండర్ని ఉపసంహరించుకుంటున్నాం అన్నారు. సంతోషంగా అందరికీ టెండర్ ఉపసంహరించుకున్నారు, అద్భుతం అనుకున్నారు. చాటుగా తెల్లారే, ఎగ్జాక్ట్లీ తెల్లారే, అంటే వాళ్ళు ముందు మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చి జనవరి 24న కొత్త టెండర్ ఫ్లోట్ చేశారు. కొత్త టెండర్లో ఇంకా మార్పులు చేశారు. గతంలో 36 కోట్ల టర్నోవర్ అంటే 450 కోట్ల టర్నోవర్ ఉండాలి. ఒక్క సంవత్సరంలో, ఇంతకుముందు ఏమన్నారు, 3 సంవత్సరాల్లో 10 మెట్రిక్ టన్నులు సప్లై చేసిన అనుభవం ఉండాలంటే ఒక సంవత్సరంలో 7.5 మెట్రిక్ టన్నుల మెటీరియల్ సప్లై చేసిన అనుభవం ఉండాలి. అంటే కేవలం ఇట్స్ పర్ఫెక్ట్లీ టైలర్డ్. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, గళ్ళ చొక్కా ఉండాలి, చేతికి వాచ్ ఉండాలి, జుట్టు వేసుకుంటే బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలి, ఆయనకే ఇస్తాం ప్రైజ్ అంటే అట్లే ఉంది. పర్ఫెక్ట్లీ టెండర్డ్ ఒక కంపెనీ. మరి సరే చిన్నవాళ్ళకి ఇయ్యలేరు, మరి పెద్ద కంపెనీలు లేవంటే పెద్ద కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. గోయంకా వాళ్ళు ఉన్నారు, జిన్ప్లెక్స్, ట్రైమాక్స్ ఇంకో కంపెనీ ఉంది, ఐబీసీ అని ఇంకో కంపెనీ ఉంది. చాలా సంవత్సరాలుగా వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు వెరైటీస్ మీద. వీళ్ళెవరు గోయంకా అంటే జాతీయ కంపెనీ, వీళ్ళందరినీ కూడా లేపేశారు. లేపేసి ఈ కొత్తగా వచ్చిన, అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కంపెనీ, మళ్ళీ దీంట్లో ఎన్ఆర్ఐలు, ఐబీఎంలో పనిచేసిన ఉద్యోగస్తులు, వ్యవస్థాపకులు, మళ్ళీ అమెరికాలో పనిచేసిన వాళ్ళు మరి వచ్చారు. తెల్లారే కొత్త టెండర్ తీసుకొచ్చి వాళ్ళకి సరిపోను కండిషన్లు పెట్టి, ముఖ్యమైన కండిషన్ ఏంటంటే సంవత్సరానికి మీరు కొనే 10 మెట్రిక్ టన్నుల డబ్బు అడ్వాన్స్గా కట్టాలి ప్రభుత్వానికి. అంటే ఇంకెవరు కట్టలేరు. 120 కోట్లు ముందే ప్రభుత్వానికి చెల్లించుకోవాలి కంపెనీ. ఎందుకు వాళ్ళు ఉదారగా ఇవ్వట్లేరు, వేరేవాడు ఎవరు చెల్లించలేడు, వేరేవాడు రాకూడదు. సో జనవరి 24 టెండర్ ఫ్లోట్ చేస్తే ఎమ్మటే ఫిబ్రవరి 12కు అనుకుంటా కల్లా అగ్రిమెంట్ అయిపోయింది. 120 కోట్లు ఇవ్వటం జరిగింది. మీ పల్వరైజింగ్ మిల్లోళ్ళు లబోదిబో అని కోర్టుకు వెళ్ళేసరికి మొత్తం కాంట్రాక్ట్ అయిపోయింది. కోర్టు ఏమంటుంది, ఇంతకుముందు స్టే ఇచ్చింది కోర్టు. ఏది, మొదటిసారి వేసిన టెండర్కి స్టే ఇచ్చి రెండోసారి మరి స్టే అడిగితే ఎందుకు అని అంటుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిపోయిన తర్వాత స్టే ఇస్తే ఈ ఎంప్రద అనే కంపెనీకి నష్టం వచ్చింది అని చెప్పి స్టే ఇవ్వలేదు. ఈ రోజుకి నడుస్తుంది ఆ కేసు. ఇందా పెద్దలో అన్నారు, ఈరోజు మొత్తం ఘనంత తగ్గిస్తాడు. 1,00,000 టన్నులు అసలు మొదటి సంవత్సరమే తీసేశారు, మొదటి నెలలోనే. సో ప్రభుత్వం ఎంత వేగంగా నడుస్తుంది, వాళ్ళకు అవసరమైన వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తుంది. ఇవాళ మేము ఆస్తి హక్కుల మీద పోరాటం చేస్తున్నాం. చాలామందికి తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా 22A భూ సమస్య, 10 లక్షల మంది భూములు ప్రభుత్వం లాక్కుంది. సంవత్సరాల తిరగాలి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ. ఆ మన సొంత భూమిని, మన సొంత ఇంటిని విడిపించుకోవటానికి. అదే ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటే అసలు ఇంత వేగంగా ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశం కూడా కాంట్రాక్ట్ ఇంత ఫాస్ట్గా చేయదు. ఓకే, రెండో అంశం ధర. 1,600 రూపాయలు మెట్రిక్ టన్ను అమ్ముతున్న ప్రభుత్వం ఈ ఎంప్రద అనే కంపెనీకి ఈ టెండర్ ఫ్లోట్ చేసినప్పుడు 1,188 రూపాయలు రిజర్వ్ ప్రైస్ పెట్టింది. 1,188 రూపాయలు పెడితే వాళ్ళు బిడ్ వేస్తే 1,198 రూపాయలు, 10 రూపాయలకి వేశారు అదనంగా. 10 రూపాయలు అదనంగా వేస్తే వాళ్ళు గెలుచుకున్నారు. ఓకే, గెలుచుకున్నారు, సరే పర్వాలేదు. మిగిలిన వాళ్ళు ఎవరు టెండర్లు వేశారో మనకు చెప్పరు. ఆర్టీఐ రిక్వెస్ట్ పెడితే టెండర్లు కూడా ఇవ్వమంటారు. టెండర్లు కాన్ఫిడెన్స్ అని చెప్తుంది ప్రభుత్వం. ఐ లిటరల్లీ హ్యావ్ ఎ లెటర్ ఫ్రమ్ ప్రభుత్వం నుంచి ఈ పబ్లిక్ టెండర్ కాపీ. అంటే ఈ ఏపీఎండిసిలో కాదు, విద్యుత్ రంగంలో ఏపీఎస్ఎల్డిసిలో సార్ మురళి గారు, ఎస్పీడిసిఎల్లో టెండర్ కాపీ అడుగుతూ ఇవ్వలేదు సార్. కాన్ఫిడెన్స్లు అంటున్నారు, టెండర్ కాపీ
అంటే అంటే దాని అర్థం ఏంటంటే ఎంత అరాచకం చేస్తే మీకు అంత భయం ఉండాలి టెండర్ కాపీ పంచుకోవడానికి. టెండర్ అంటే మీరు నేను కూడా పాల్గొనొచ్చు లెక్క ప్రకారం. లేదు టెండర్ కాపీ ఇవ్వరంట. 2023లో 70,000 ఉన్న ట్రాన్స్ఫార్మర్ 1,40,000 కొన్నారు ఒకటే రోజులో. ఆ రిటైర్ అయిపోయే రోజు ఎస్పీడీసీఎల్ చైర్మన్ సంతకం పెట్టి వెళ్ళాడు. ఒక్క సంతకం విలువ 84 కోట్లు. టెండర్ కాపీ ఏంటంటే ఇయ్యరంట. సో ఇక్కడ కూడా మనకి ఎవరు వేశారో తెలియదు, టెండర్లు ఏమైందో తెలీదు. ప్రభుత్వ రిజర్వ్ ప్రైస్కి 10 రూపాయలు అదనంగా వేశారు. ఓకే వేశారు, పర్వాలేదు, సరే అనుకుందాం, అయిపోయింది అనుకుందాం. కాదు, పల్వరైజింగ్ యూనిట్ వాళ్ళకి జనవరి 14, 2026 టెండర్ కాల్ చేసి వాళ్ళకి రిజర్వ్ ప్రైసు 1600 చిల్లర పెట్టాడు. ఏమండి, ఈ ఎంప్రదా అనే ఒక పెద్ద కంపెనీ దాదాపు 1000 కోట్ల టర్నోవర్ 2023, వాళ్ళకేమో 1188 అమ్ముతాడు. 1198, 10 రూపాయలు, 1200 వేసుకోండి, 1200కి అమ్ముతాడు. అక్కడున్న చిన్న పరిశ్రమలకి 1600 మెట్రిక్ టన్. అసలు ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ నిలబడుద్ది? ఈ కేసు కోర్టులో ఉంది. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. సో మన కోర్టును కూడా వాళ్ళ ఆలోచనలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇది మీరు 24న డిసెంబర్ 26న జనవరి 23న విత్డ్రా చేసుకుంటే జనవరి 24 కొత్త టెండర్ ఇచ్చాడు. నువ్వు కోర్టును మోసం చేస్తున్నావు, కోర్టును అపహాస్యం చేస్తున్నావు, జడ్జిని అసలు మీరు గౌరవించట్లేరు. ఊరికే అడ్వకేట్ జనరల్ అంటే రాష్ట్ర న్యాయ వ్యవస్థకి హెడ్, అధిపతి. ఆయన వచ్చి జడ్జి గారి ముందు జనవరి 23న విత్డ్రా చేసుకుని జనవరి 24లో పెడితే జడ్జి పిలిచి చివాట్లు పెట్టి ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాను అడగాల? శుభ్రంగా కూర్చొని వాయిదాలు వేసుకుంటున్నారు. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఎంత నిర్వీర్యమైందో ఈరోజు మనకు కనిపిస్తుంది. సో 60 లక్షల టన్నులు వాళ్ళకి 1100కి ఇచ్చి సంవత్సరం తర్వాత మిగిలిన వాళ్ళందరూ 1600 రూపాయల టన్ను కొనమనటం. అసలు ఏ ప్రపంచంలో ఏ ప్రాతిపదికన ఇది న్యాయం? అసలు ఇంతకంటే దుర్మార్గం మీకు ఎక్కడ కనపడదు. అంటే ఇది బరి తెగింపుకి పరాకాష్ట. ఇది వైసీపీ ప్రభుత్వం, అవినీతికి మారుపేరు వైసీపీ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఇంత భయంకరంగా వాళ్ళు కూడా చేయలేదు. వాళ్ళకన్నా కొంచెం మొహాటం ఉంది, వీళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు కొంచెం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఇది బరి తెగింపు ఓపెన్. ఎంప్రదాయ కంపెనీకి మేము 1200కి అమ్ముతాం, చిన్న చిత్తగా ఎవరు ఉన్నారా మీరు, మీ అందరికి మేము 1600కి అమ్ముతాం. అది పరిస్థితి ఈరోజు. అండ్ ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది చాలా గొప్ప ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం. ఈరోజు వాళ్ళ విధానాలు ఎట్లున్నాయనేది, అందుకే ఆ వివరాల వరకు మీకు చెప్తే దాని పరిష్కారాలు పెద్దలు మీరు అందరు ఉన్నారు, మీరు ఆలోచిస్తారు. హౌ అట్రోషియస్లీ ఈ వ్యవస్థల్ని ఎట్లా వాడుకున్నారు. న్యాయ వ్యవస్థ, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు ఎన్ని కోట్లు దండుకుంటే ఇటువంటి వ్యవస్థని నిర్మించగలరు. మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా, ఐ నీడ్ టు కవర్ దిస్. కేంద్ర ప్రభుత్వం, మీరు అందరూ అన్నారు ఇది చాలా అరుదైన ఖనిజం, దీన్ని దేశం బయటికి పోనీయకూడదు అంటే, మరి మనం కేంద్ర ప్రభుత్వం, మన మంచి కోరే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఉంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, మీకు తెలిసిందే కదా. ఈ ఖనిజాన్ని భారతదేశం నుంచి బయటికి ఎగుమతి చేయడానికి వీల్లేదు. 17 ఏప్రిల్ 2026న ఈ నోటిఫికేషన్ వచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, బైరైటిస్ అనే ఖనిజం ఇప్పటి నుంచి ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్. దీన్ని స్వేచ్ఛగా మీరు ఎవరు ఎగుమతి చేయడానికి లేదు. మరి ఏమైపోవాలి? ఎంప్రదాడు ఏమైపోవాలి? 120 కోట్లు కట్టాడుగా ప్రభుత్వానికి, లక్షల టన్నులు తోవాలి. మరి ఎంతమందికి ఎవరెవరికి ఏమి ఇచ్చారో మనకు తెలీదు. మరి వాడు ఏమైపోవాలి? చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేస్తున్నారు నిర్మలా సీతారామన్కి, కొంపలు మునిగిపోతే మా రాష్ట్రం హక్కు, మాకు 9,000 కోట్ల అప్పు ఉంది ఏపీఎండిసిలో, ఏదో ఒకటి చేయాలని. ఓకే, మీరు గనక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ కనుక చదివితే దాంట్లో మర్మం మీకు అర్థం అవుతుంది. నోటిఫికేషన్ నెంబర్ 12, 2026-27, 17 ఏప్రిల్ 2026. గ్రేడ్ ఏ గతంలో ఫ్రీ, ఇప్పుడు రెస్ట్రిక్టెడ్. అంటే మీరు స్వేచ్ఛగా ఎగుమతి చేసుకోలేరు, వాళ్ళ అనుమతి తీసుకోవాలి. గ్రేడ్ బి గతంలో ఫ్రీ, ఇప్పుడు రెస్ట్రిక్టెడ్, అంటే అనుమతి తీసుకోవాలి. మిగిలింది ఏంటంటే గ్రేడ్ సి, మూడో గ్రేడ్ ఏంటి,
సిడిడబ్ల్యూ 60 లక్షల టన్నులు ఎంప్రదాకి ఇచ్చింది ఏంటి? ఏబి కాదు, సిడిడబ్ల్యూ గతంలో ఫ్రీ, ఇప్పుడు ఫ్రీ. మనం అంటే చదవాలి, మనం చూసుకొని వార్తాపత్రికలు అందరూ రాయటమే. కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది, మన అరుదైన ఖనిజాలు పోనీయట్టారంటే అసలు ఉంది మొత్తం సిడిడబ్ల్యూలోనే. ఎగ్జాక్ట్లీ అదొక ఇంకొక పెద్ద విషయం. ఎవడు చూడొచ్చాడు, అది సిడిడబ్ల్యూనా ఏనా బీనా? కస్టమ్స్ వాడికి సిడిడబ్ల్యూ, ఎందుకంటే మట్టిలో కలిపి కేటగిరీకి మార్చేది పంపించాలి, ఏపీ కలిపి. సో ఇదొక మిథ్య. ఈ డైరెక్టరేట్ డీజీఎఫ్టీ వాళ్ళు ఏదో పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి చాలా ఫ్రిక్షన్ నడుస్తుంది. అంతా మన చెవుల్లో పూలు పెట్టడం. సో ఇది ఈ స్థాయిలో జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేయటం, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయటం, రాజకీయ నాయకులను మేనేజ్ చేయటం. దీంట్లో మన కంఠశోష కానీ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ టు సాల్వ్. ఇది అన్ని వ్యవస్థల్లో ఉంది. ఇందాక వడ్డే గారు మాట్లాడుతూ ఇదేదో మైనింగ్కి సంబంధించిన సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లో ఇట్లా అవినీతి పెరిగిపోయింది. ప్రజాదోపిడికి అసలు ఎక్కడ ఆలోచించట్లేరు, సిగ్గు వదిలేశారు. బరితెగింపు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు.